Hello everyone, welcome to Sri Math World. AP MCET 2020లో షిఫ్ట్ 1 సెప్టెంబర్ 17th షిఫ్ట్ 1 పేపర్ కంటిన్యూషన్ సమ్స్ చూస్తే ఇఫ్ ద లైన్స్ అని 2 లైన్స్ ఇచ్చారు 3 లైన్స్ ఇచ్చారు ఆల్ మీట్ ఎట్ ద సేమ్ పాయింట్ దెన్ P ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. మొత్తం 3 లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అంటే పాయింట్ ఆఫ్ కాంకరెంట్ కండిషన్ అనేది జరుగుతుంది. సో 3 లైన్స్ కాంకరెంట్ అయితే కండిషన్ డెల్టా ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ని బేస్ చేసుకుని డెల్టా అంటే ఫస్ట్ ఈక్వేషన్కి కోషియంట్స్ అండ్ కాన్స్టెంట్, ఎక్స్ కోషియంట్, వై కోషియంట్ అండ్ కాన్స్టెంట్. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్కి 2, 3, -4. Next equation P4 - 6 which is equal to 0, which implies 3 into -18 plus 16 అంటే -2. Next -4 into -12 plus 4P. Next -5 into 8 minus 3P which is equal to 0, which implies -6 plus 4 12s are 48 minus 4 4s are 16, 16P minus 40 minus into minus plus 15P equal to 0. 16P minus 16P plus 15P అంటే minus P. Next -46 plus 48 అంటే plus 2 equal to 0, which implies P is equal to 2. P value 2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 n బిలాంగ్స్ టు R దెన్ లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు, ఇది ఫార్ములా, లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ -π to π x² sin x dx. ప్రీవియస్ వీడియో మీకు ఐలేట్ ఫార్ములా యూజ్ చేయకుండా ఈ మల్టిప్లికేషన్ మొత్తం చేయడానికి ఒక ట్రిక్ చెప్పాను, ఇంటిగ్రల్ బై పార్ట్స్ అని. ఆ వీడియో ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. సో దీన్ని సింప్లిఫై చేయటం, ఇంటిగ్రల్ x² sin x dx. దీనికి ఫస్ట్ది అంటే x పవర్ n ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. x² అగైన్ x² की डिफरेंशिएशन 2x, अगेन डिफरेंशिएशन 2, अगेन डिफरेंशिएशन 0. नेक्स्ट इंटीग्रेशन చేస్తే sin x की minus cos x. నెక్స్ట్ cos x అంటే ఇంటిగ్రల్ cos x, దీనికి మైనస్ sin x మైనస్ ఉంది కదా, sin ది మైనస్ sin x. నెక్స్ట్ అగైన్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాజ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయొచ్చు బట్ 0 ఇంటూ మల్టిప్లై చేస్తాం కనుక వాల్యూ రాయాల్సిన అవసరం లేదు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇంటిగ్రల్ -π to π x² sin x dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రిజల్ట్ ఏమవుతుంది, -x² cos x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x sin x. నెక్స్ట్ ప్లస్ 2 cos x. ఈ వాల్యూకి లిమిట్స్ వచ్చేసి -π to π. లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు -π² cos π వాల్యూ -1. నెక్స్ట్ ప్లస్ 2π ఇంటూ sin π వాల్యూ 0. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ కాస్ పై అంటే -1 మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఏమొస్తుందో చూడండి, ఎక్స్ ఉన్న చోట -πని సబ్స్టిట్యూషన్. ఓకే, -π² కాస్ పై అంటే -1. నెక్స్ట్ మైనస్ 2π sin π అంటే 0. నెక్స్ట్ 2 ఇంటూ కాస్ పై అంటే -1. సింప్లిఫై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π² 0 -2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ π² ఇంటూ మైనస్ అంటే -π² 0 +2 into
మైనస్, ఓకే ఇది ప్లస్, ఇక్కడ ప్లస్ 2 cos x కదా, ముందు మైనస్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ మరలా సపరేట్గా చేయడం కాదు, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇది +2 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ సింప్లిఫికేషన్ వాల్యూ. నెక్స్ట్ సమ్, ఫైండ్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ఇంటూ cos y by x ప్లస్ y ఇంటూ sin y by x ఇంటూ y dx ఈక్వల్ టు ఇట్లా ఇచ్చారు. దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో దీనికి పుట్ y by x ఈక్వల్ టు v అని ఓకే y by x ఈక్వల్ టు v అని తీసుకుంటే విచ్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు vx. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే dy by dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చూస్తే x ఇంటూ కాస్ y by x అంటే v అని తీసుకున్నాం, x ఇంటూ కాస్ v ప్లస్ y ఇంటూ సైన్ v ఇంటూ y. ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, y ఉంది కదా, ఈ y బై ఎక్స్ని ఇక్కడ రాద్దాం, y బై ఎక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ y ఇంటూ సైన్ v మైనస్ x ఇంటూ కాస్ v, y ఇంటూ సైన్ v, y బై ఎక్స్ అంటే v, మైనస్ x ఇంటూ కాస్ y బై ఎక్స్ అంటే v ఇంటూ ఈ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి y బై ఎక్స్ అని రాసాం. ఇంక ఇక్కడ మిగిలిన టర్మ్ ఏమవుతుందంటే dy బై, ఇక్కడ dx ఉంది కదా, ఆ టర్మ్ ఇక్కడ రాయలేదు, ఇక్కడికి తీసుకొద్దాం, మల్టిప్లై చేస్తే dy మల్టిప్లికేషన్ ఇక్కడ డివైడెడ్ బై అవుతుంది, dy బై dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ సింప్లిఫికేషన్ చూద్దాం చూడండి. ఇక్కడ ప్రొడక్ట్గా ఉన్న ఈ టర్మ్ని ఇటువైపుకి తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది, x cos v ప్లస్ y sin v ఇంటూ y బై ఎక్స్ అని ఉంది, అంటే y బై ఎక్స్ అంటే v డివైడెడ్ బై y sin v మైనస్ x cos v ఈక్వల్ టు dy బై dx. ఈ న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి xని కామన్ తీస్తే, x కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మిగిలేది cos v ప్లస్ ఇక్కడ y బై ఎక్స్ అని వస్తుంది, అంటే sin v ఇంటూ v బై y బై ఎక్స్ అంటే v ఇంటూ సైన్ v మైనస్ కాస్ v విచ్ ఈజ్ ఈక్వల్ టు dy బై dx అంటే v ప్లస్ ఎక్స్ ఇంటూ dv బై dx. ఆ v టర్మ్ని ఇటు తీసుకొని వస్తే మైనస్ అవుతుంది, ఫైనల్ ఎల్సిఎం చేస్తే v కాస్ v ప్లస్ v స్క్వేర్ సైన్ v, నెక్స్ట్ ఆ మైనస్ విని ఇటు తీసుకొస్తే దీంతో మల్టిప్లై చేయాలి కనుక మైనస్ v స్క్వేర్ సైన్ v, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది v కాస్ v హోల్ డివైడెడ్ బై v సైన్ v మైనస్ కాస్ v ఈక్వల్ టు x ఇంటూ dv బై dx. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా ఇది 2v కాస్ v బై ఈ టర్మ్ వస్తుంది. ఏ టర్మ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేస్తే dx బై ఎక్స్ ఈక్వల్ టు ఈ dx బై ఎక్స్ టర్మ్ని ఇటు తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇటువైపు ఉన్న వీల్లో ఉన్న ఫంక్షన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకుని వెళ్తే v సైన్ v మైనస్ కాస్ v బై 2v కాస్ v dv వస్తుంది. ఇప్పుడు దీన్ని v కాస్ v 2v కాస్ v tvని v కాస్ v ఈక్వల్ టు t అనుకుంటే డిఫరెన్షియేట్ చేస్తే v ఇంటూ కాస్ v అంటే మైనస్ సైన్ v వస్తుంది, నెక్స్ట్ ప్లస్ కాస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే 1 ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు dt. ఇది న్యూమరేటర్ టర్మ్ అవుతుంది చూడండి, మైనస్ని కామన్ తీస్తే కాస్ v మైనస్ v సైన్ v అంటే మైనస్ని కామన్ తీస్తే సరిపోతుంది. సో ఈ సబ్స్టిట్యూషన్ యూస్ చేస్తూ ఇంటిగ్రల్ dx బై ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ dt బై t, అంటే 1/2 కూడా ఉంది, మైనస్ 1/2 dt బై t విచ్ ఇంప్లైస్
ఇది log mod x వస్తుంది. log x which is equal to -1/2 into log t plus log c. ఈ log cని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎటైనా తీసుకోవచ్చు. ఇటువైపు తీసుకున్నా విచ్ ఇంప్లైస్ log x. ఆ టర్మ్ ఇటు తీసుకొద్దాం, ఇది తీసుకెళ్తే log x మైనస్లో ఉంది, ఇటు వస్తే ప్లస్ అవుతుంది. log t పవర్ 1/2 which is equal to minus log c. ఈ టర్మ్ లాగరిథం ఫంక్షన్ అటు తీసుకుని వెళ్తే ఈక్వల్ టు c, ఈ ప్లస్ c అని తీసుకుందాం. అటువైపు తీసుకెళ్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. x ఇంటూ రూట్ ఆఫ్ t, x ఇంటూ రూట్ t which is equal to e పవర్ మైనస్ c ప్లస్ ఆర్ మైనస్ e పవర్ మైనస్ c. దీనికి కంటిన్యూషన్ చూస్తే పవర్ c. ఓకే, x ఇంటూ రూట్ t అంటే v cos v. ఈ v cos vని సబ్స్టిట్యూషన్ చేసాం. v అంటే y/x కనుక 1/x ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x² ఇంటూ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ x క్యాన్సిల్ అవుతుంది, xy ఇంటూ కాస్ y/x ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ c. xy ఇంటూ కాస్ y/x ప్లస్ ఆర్ మైనస్ ఈ పవర్ c అంటే ఇది వచ్చేసి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫంక్షన్ f of x ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ x ఆర్ ఇది ఎట్లా ఉంటుంది అన్నారు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ప్రీవియస్ వీడియోలో లాగరిథమిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గురించి ఒక వీడియో చేశాను ఫంక్షన్స్ టాపిక్లో. ఎవరైనా కనుక చూడకపోతే ఆ వీడియో ఇంకా ఒకసారి ఈ కాన్సెప్ట్ గురించి ఆ వీడియో చూడండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గురించి చేశాను. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇది 1/2 అంటున్నారు కనుక 0 less than a less than 1. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1/2 కండిషన్లో 0 less than a less than 1లో గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 1/2, 0 less than a less than 1 కండిషన్. గ్రాఫ్ x వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ గ్రాఫ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అని తీసుకుంటే ఈ గ్రాఫ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది కనుక స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, లాగరిథం ఫంక్షన్ అని చెప్పిన వీడియో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు, మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా అండ్ బీటా అని చెప్పనిచ్చారు విత్ ఎక్స్ యాక్సెస్, దెన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్ చూస్తే 6x² మైనస్ 5xy ప్లస్ y² ఈక్వల్ టు 0. సో దీన్ని 2 లైన్స్గా ఫామ్ చేస్తే ఫ్యాక్టరైజేషన్ 6x² మైనస్ 3xy మైనస్ 2xy ప్లస్ y² ఈక్వల్ టు 0 చేస్తే దీని నుంచి 3xని కామన్ తీస్తే 2x మైనస్ y, ఇక్కడ నుంచి -1 కామన్ తీస్తే 2x మైనస్ y ఈక్వల్ టు 0. సో ఫైనల్గా 2 లైన్స్ ఏమవుతాయి, 2x మైనస్ ఇక్కడ వైని కామన్ తీసాం, 2x మైనస్ 3x మైనస్ y ఇంటూ 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫస్ట్ ఒక లైన్ 3x మైనస్ y, సెకండ్ లైన్ వచ్చేసి 2x మైనస్ y. పెయిర్ ఆఫ్ లైన్స్ని స్ప్లిట్ చేసి 2 లైన్స్గా ఫామ్ చేసాం, 3x మైనస్ y ఇంటూ 2x మైనస్ y. సో 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 3x అంటే y ఈక్వల్ టు mx ఫామ్లోకి వచ్చింది. m ఈక్వల్ టు tan తీటా కనుక ఈ ఫస్ట్ లైన్కి ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్తో చేసేయి ఆల్ఫా అండ్ బీటా అని ఇచ్చారు. ఫస్ట్ లైన్కి ఆల్ఫా అనుకుంటే m ఈక్వల్ టు tan ఆల్ఫా ఈక్వల్ టు 3. నెక్స్ట్ సెకండ్ లైన్ 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 2x. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు సెకండ్ లైన్కి బీటా అనే యాంగిల్, ఆల్రెడీ ఆల్ఫా బీటా యాంగిల్స్ అని చెప్పనిచ్చారు కనుక సెకండ్ లైన్ యాంగిల్ బీటా అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో m1 m2 ఈక్వల్ టు వాల్యూస్ వచ్చినాయి. అయితే యాంగిల్ ఫైండ్ అవుట్ మన ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు,
tan of alpha minus beta అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. tan of alpha minus beta ఈక్వల్ టు ఫార్ములా tan alpha minus tan beta by 1 plus tan alpha into tan beta which is equal to tan alpha అంటే 3 minus tan beta అంటే 2 3 minus 2 by 1 plus tan alpha tan beta 2 3s are 6 which is equal to 1 by 7. 1 by 7 అంటే second option. Next question. A bag consists of 3 red balls, 5 blue balls and 8 green balls. A ball is selected at random. What is the probability of not getting a blue ball అన్నాడు. Total number of balls అంటే number of sample space ఎంత 3 plus 5 plus 8 అంటే 16 balls. Next n of a is equal to n of a అంటే ఈవెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ బ్లూ బాల్ కాకుండా రిమైనింగ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 3 plus 8 అంటే 11 balls ఉన్నాయి. టోటల్గా ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ బ్లూ బాల్ ఈక్వల్ టు n of a by n of s 11 by 16. నెక్స్ట్ సమ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ది కర్వ్ అని చెప్పని x by a హోల్ పవర్ n ప్లస్ y by b హోల్ పవర్ n ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు ఎట్. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే డిఫరెన్షియేట్ చేసి ఈ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేయడం. డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది n ఇంటూ ఎక్స్ బై 31 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ అగైన్ ఎక్స్ టర్మ్కి చేస్తే 1 by 31. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ వై ఈ బి పవర్ ఎన్ దీనికి చేస్తే n ఇంటూ వై బై 1209 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ అగైన్ డిఫరెన్షియేషన్ వై బై 1209కి 1209 ఇంటూ డివై బై ఇక్కడ విత్ రెస్పెక్టివ్ ఎక్స్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఫంక్షన్ y కనుక డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్కి 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే n by 1209 into y by 1209 whole power n minus 1 into dy by dx equal to minus n by 31 into x by 31 whole power n minus 1. సో ఇప్పుడు ఈ వాల్యూ ప్రొడక్ట్గా ఉంది అటు వెళ్తే డివైడెడ్ బై dy by dx ఈక్వల్ టు dy by dx అంటే మైనస్ n by 31 ఇంటూ ఎక్స్ బై 31 హోల్ పవర్ n మైనస్ 1 బై మైనస్ ప్లస్ n by 1209 ఇంటూ y by 1209 హోల్ పవర్ n మైనస్ 1. ఈ n క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్. నెక్స్ట్ మనని టాంజెంట్ స్లోప్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్లోప్ పాయింట్ ఇచ్చారు 31,1209 అని. సో dy by dx at point 31,1209 which is equal to 1209 by 31 into ఈ వాల్యూస్ ఎక్స్ ప్లేస్లో 31 by 31 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ వై ప్లేస్లో 1209 by 1209 అంటే 1 వస్తుంది. సో ఫైనల్గా ఈ వాల్యూ ఎన్ని టైమ్స్ అంటే 39 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ వాల్యూ -39 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ y ఈక్వల్ టు ఫంక్షన్ ఇచ్చారు, x ఈక్వల్ టు 2, డెల్టా x ఈక్వల్ టు ఇచ్చారు, దెన్ ద వాల్యూ ఆఫ్ dy అన్నారు. dyకి ఫార్ములా f డాష్ ఆఫ్ x ఇంటూ డెల్టా x విచ్ ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఆఫ్ x అంటే ఇది f ఆఫ్ x ఫంక్షన్. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 10x ప్లస్ 6 ఇంటూ డెల్టా x. x ఎంత ఇచ్చారు, 2 ఇచ్చారు, డెల్టా x వాల్యూ ఇచ్చారు. 10 ఇంటూ 2 అంటే ఇక్కడ 20 ప్లస్ 6 అంటే 26 ఇంటూ 0.001 that equal to 0.026. Option 1 first option. Next question, find the transformed equation of అని చెప్పని ఇచ్చారు. అంటే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చారు, ఒరిజినల్ యాక్సిస్ ఇచ్చారు. సో దీన్ని కొంత యాంగిల్ అనేది రొటేట్ చేస్తే అంటే తీటా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇలా వస్తుంది. సో సమ్ తీటా యాంగిల్ని రొటేట్ చేస్తే వచ్చే న్యూ యాక్సిస్ ఇది. ఈ ఏమో స్మాల్ ఎక్స్ స్మాల్ వై,
రొటేట్ చేసాక వచ్చేది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. వీటిలో వచ్చే ఆ రొటేషన్ అయిన తర్వాత ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో దీనికి టేబుల్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా. సో దీన్ని బేస్ చేసుకొని స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ తీటా. నెక్స్ట్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా నెక్స్ట్ ప్లస్ వై కాస్ తీటా. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తే ఎక్స్ ఇంటూ కాస్ తీటా, ఎక్స్ అంటే ఈ వాల్యూ క్యాపిటల్ ఎక్స్ కాస్ తీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. నెక్స్ట్ ప్లస్ వై సైన్ తీటా అంటే ప్లస్ వై అంటే క్యాపిటల్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు పి. సో మల్టిప్లై చేస్తే ఎక్స్ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే ఎక్స్ కాజ్ స్క్వేర్ తీటా నెక్స్ట్ మైనస్ వై సైన్ తీటా కాస్ తీటా నెక్స్ట్ ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ వై ఇంటూ కాస్ తీటా సైన్ తీటా ఈక్వల్ టు పి. ప్లస్ వై కాస్ తీటా మైనస్ వై సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు పి విచ్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు పి. సో ఎక్స్ ఈక్వల్ టు పి అంటే ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటిన్యూషన్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.